Hey guys, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా guys. ఇవాళ ఇప్పుడే పార్లర్ నుంచి వచ్చా. But I'm having a long pending item అన్నమాట. ఏంటి అంటే cleaning pantry or reorganizing pantry. It's been 2 years guys that we moved into this house. And pantry appudu set chesinde ippudu varaku nenu malli fix cheyaledu anamata. It's lot of mess. Let me show you. Oh god, sare chusara ekkada atla undipoyayi anamata. Even though I don't use pantry, at least I need to fix them. ఎంత గలీజ్గా ఉందో చూడండి గాయస్. పడేయాల్సినవన్నీ పడేసేసి మళ్ళీ మొత్తం రీఆర్గనైజ్ చేద్దాం ప్యాంట్రీ అనేసి అనుకుంటున్నాను అనమాట. సో ఇవాళ మొత్తం నైట్ జాగారమే అన్నట్లుందనమాట. చాలా ఫిక్స్ చేయాల్సింది ఉంది, చాలా పడేయాల్సింది ఉంది. కొంచెం మనకు కూడా అర్థమయ్యేలా పెట్టుకుందాము. ఇట్ ఈస్ లైక్ సో గజిబిజి అన్నట్లుగా ఉంది నాకైతే. అందుకనేసి మొన్న అమెజాన్ ప్రైమ్ అయితే మొత్తం గ్లాస్ జార్స్ అని ఆర్డర్ పెట్టా పీపుల్. ఇప్పుడు అవన్నీ ఓపెన్ చేసి ఒక్కొక్కటి ఈ ప్యాకెట్లన్నీ క్లీనప్ చేసి అసలు ఏవి కావాలి ఏ వద్దు అన్నీ పడేసి ఆ ట్రాష్ బ్యాగ్లో అండ్ ఆ 3 చెట్లు 3 బెడ్రూమ్స్ కోసం అని తెచ్చా గైస్, లైవ్ ప్లాంట్స్. అవి కుండీలు వచ్చినట్టున్నాయి, కుండీలో వేసేసి ఇది కిచెన్ మొత్తం క్లీన్ చేసేసి అప్పుడు నేను పైకి వెళ్ళి మా బెడ్రూమ్లో కొన్ని బట్టలు ఉన్నాయి మడత పెట్టాలి, అవి పెట్టి అప్పుడు పడుకోవాలన్నమాట. టుడే ఫుల్ జాగారం అని అర్థమైపోయింది పీపుల్. నాకు భయం అవుతుంది, అందుకని టైంపాస్ అవుతుందని చెప్పి ఉప్పు కప్పు రంబు అనే సినిమా పెట్టాను అనమాట అమెజాన్ ప్రైమ్లో. సో లెట్స్ సీ, ఆ మూవీ చూసుకుంటూ వర్క్ ఫినిష్ చేద్దాం అని అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇక్కడ పెట్టామనుకోండి గైస్, అక్కడ టీవీలో అయితే వస్తుంది. ఇంత కష్టం ఎందుకు ఫ్రిడ్జ్ పైన అంత చిన్నగా చూసుకోవడం, హాయిగా ఈ టీవీలో పెట్టుకుంటా, బెటర్ చూసుకుంటూ చేసుకోవచ్చు నేను, విచ్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. లెట్ మీ టర్న్ ఆఫ్ దిస్ వన్ అండ్ దెన్ లెట్స్ టర్న్ ఆన్ దాట్ వన్. అండ్ మనకేదో ఒక టైం పాస్ కావాలి. అటైన్మెంట్ ఈజ్ ఆల్ సెట్. సో మనం ఇదంతా అన్బాక్స్ చేసి అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాం పీపుల్. ఐ హోప్ ఇట్ విల్ బీ ఎనఫ్, కానీ నాకు ఎందుకో సఫిషియెంట్ కాదేమో అని అనిపిస్తుంది. లెట్స్ సీ, సరిపోతుందా, రిటర్న్ ఇవ్వాలా, రీఆర్డర్ చేయాలా, అవన్నీ కూడా చూడాలి. గాయస్ 1.5 hours పట్టింది గాయస్ ఇవన్నీ అన్బాక్స్ చేసి అన్నీ ఇలా పెట్టుకొని క్లీన్ చేసుకోవడానికి. దేవుడా, ఇన్ని అయితే ఆర్డర్ ఇచ్చా గాయస్ నేను అమెజాన్ నుంచి గ్లాస్ జార్స్. నాకు తెలిసి చాలా మటుకు అవసరం లేదు, బట్ స్టిల్ అయితే ఇచ్చాను. లెట్స్ సీ ఏమవుతుందో. ఎక్స్ట్రా ఉంటే పర్లేదు కదా గైస్, ఇంట్లో ఊరగాయలు వేసుకోవాలన్నా ఏం వేసుకోవాలన్నా పనికి వస్తుంది. అండ్ దట్స్ ఆల్ ట్రాష్ అనమాట, అన్ని కవర్లు. అండ్ సో ఫార్ ఐ స్టార్టెడ్ ప్యాకింగ్ సమ్ ఆఫ్ దెమ్ లైక్ దిస్. దీంట్లో సగానికి సగం మనకు అవసరమే లేదు గైస్, బికాజ్ ఎవరూ ఉండట్లేదు ఇంట్లో. సో అండ్ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇంకా చేయడానికి. నేను అనుకున్న దానికంటే ఎక్కువ టైమే పడుతుంది పీపుల్. ఐ థాట్ ఇట్స్ సూపర్ ఈజీ, బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్. ఇంగ్లీష్ మూవీ ఏదో పెట్టాను అనమాట ఒకటి, సో అది చూసుకుంటూ చేసుకుంటున్నాను. బట్ వీటిల్లో ఇట్స్ ఎ వెరీ గుడ్ వర్క్ అనిపించింది గైస్ నాకైతే. ఎందుకు అంటే మనకు క్లారిటీగా తెలుస్తుంది ఏదేది ఉన్నా ఏదేది లేదు అని. సో మనకు తెలుస్తుంది అనమాట ఏదేది ఉన్నా ఏదేది లేదు అని. సో అందుకని కష్టమైన ఈ పని ఫినిష్ చేస్తున్నాను అనమాట నేను. కష్టపడ్డామంటే ఇంకొక 1 year సుఖంగా ఉండొచ్చు అనేది నా ప్లాన్ అనమాట. మేబీ నైట్ 2 అవ్వచ్చేమో. Can't help it people. See the trash, the amount of trash that I need to throw tomorrow. OMG. అందుకే ఇలాంటి పనులు మధు ఉండేటప్పుడు చేయాలి గాయస్.
ఓవర్ యాక్షన్ చేస్తూ ఒక్కదాని ఉండేటప్పుడు చేయకూడదు అని అర్థమైంది నాకు. కోర్స్ కొన్ని వేజెస్ ఆర్డర్ పెట్టాను అన్నా కదా, ప్లాంట్స్ కోసం అవి రిటర్న్ ఇచ్చేసాలి. ఇట్స్ వెరీ స్మాల్ ఉన్నాయన్నమాట. హోమ్ డిపోలో వెళ్ళి కొనుక్కుంటా, రేపు తీసుకొచ్చి అది పెట్టేస్తాను. సో ఆ పని అయిపోతుంది. బెడ్రూమ్స్ నీట్గా ఉంటాయి, ఇల్లంతా నీట్గా ఉంటుంది. ఐ థింక్ దిస్ వీకెండ్ ఈజ్ అ ప్రొడక్టివ్ వీకెండ్, ఎక్సెప్ట్ ఫ్రంట్ లాన్ గలీజ్ ఉంది, ఒకటి ఏం చేయాలో అర్థం కావట్లే. సో లెట్స్ సీ, ఫింగర్స్ క్రాస్. ఇవన్నీ అయిపోగొట్టేసి పడుకుంటాను నేను. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు గైస్. ఇంకొంచెం ప్రొడక్టివ్గా చేశాక, బాక్సెస్ అని నింపాక మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఎంత పని చేశాను అని. సో గైస్, ఫైనలీ అన్ని గ్లాస్ జార్స్లోకి వేయడం అయితే డన్ అయింది గైస్, ఫినిష్ అయ్యింది. కెన్ యూ గైస్ బిలీవ్, నాకుండే అంత చిన్నపాటి ప్యాంట్రీలో ఎక్కువేమి వస్తువులు చేర్చకపోయినా, సీ దట్ అమౌంట్ ఆఫ్ ట్రాష్ I have in the house. సో ఇవన్నీ మంచిగా పడేస్తే నీట్గా ఉంటుంది అనుకుంటా గైస్ ఇల్లు. బాస్కెట్స్ అన్నీ కూడా క్లీన్ చేసి ఎలా యూటిలైజ్ చేయాలి జాగ్రత్తగా ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అదనమాట. అవన్నీ కూడా తీయాలి, ఉండేవన్నీ కూడా పెట్టాలి. సో మన మెయిన్ టార్గెట్ అయితే అయింది, నా ఆర్గనైజింగ్ ఇదనమాట. సో ఈ సెట్ అమెజాన్ది రిటర్న్ పంపించేస్తున్నాను, కొన్ని బ్రేక్ అయినాయి. When I reached out to them, they asked me to return it. సో అదొక్కటి రిటర్న్ ఇచ్చేస్తాను. ఆల్మోస్ట్ అన్నీ సరిపోయినాయి గైస్. 1 2 3 4 5 6 7 8 9 మిగిలాయి అనమాట. ఎక్స్ట్రాగా ఉంటాయి అవి ఎప్పటికన్నా. సో విచ్ ఈజ్ గుడ్. సో నెక్స్ట్ స్టెప్ అదే, మనకు ప్యాక్ చేసేసి ఇంకా ఆర్గనైజింగ్ అనమాట. నాకు తెలిసి ఇంకో 2 hours వర్క్ ఉంటుంది. ఓ మై గుడ్ గాడ్, ఆల్రెడీ మిడ్ నైట్ 1 o'clock అయింది గైస్, 1 or 2 అయినట్టుంది. సో ఇంకా పని ఉందన్నమాట. సో లెట్స్ ఫినిష్ ఇట్ ఫాస్టర్. ఈ ఫస్ట్ ట్రాష్ తీసేస్తాను, సో దట్ నాకు ఐడియా వస్తుంది ఏదేది ట్రాష్ ఏంటి అనేసి. బట్ కొన్న వాటికి కొన్ని లేబుల్స్ అయితే వచ్చినాయి గైస్, చాలా 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 బాగున్నాయి, క్లాసీగా ఉన్నాయన్నమాట. ఐఎమ్ హ్యాపీ. నీట్గా ఉండబోతుంది గైస్ ప్యాంట్రీ, వితౌట్ ఆల్ దిస్ ఎక్స్ట్రా పేపర్స్, దాది ఇది అనేసి నీట్గా తెలుస్తుంది కూడా ఇప్పుడు మనకు. లెట్స్ డూ ఇట్. గైస్ రిటర్న్ ఇచ్చేసి సర్దేశాను. నౌ లెట్స్ టేక్ అవుట్ ద ట్రాష్. ఈజీ అవుతుంది మనకు. థీమ్ ఉండాలని చెప్పి ఇట్లా బ్లాక్ గ్లాస్, వుడ్ గ్లాస్ అలా తీసుకున్నా గైస్. దీంతోనే నాకు మధు రోజు బ్రేక్ఫాస్ట్ పాస్తా చేసేది, ప్రోటీన్ పెన్నే పాస్తా అనమాట. దీంట్లో ఇలాగా అవకాడో, పీస్, ఎడిమామి, ప్రోటీన్ ఎక్కువ ఉండేది వేసి, టమాటో, ఇంకా లెమన్, సాల్ట్ అండ్ పెప్పర్ వేస్తాడనమాట. యమ్మీ ఉంటుంది గైస్. అండ్ ఇఫ్ యూ గైస్ వాంట్ టు ట్రై మేక్ పాస్తా, ట్రై దిస్ వన్, టూ గుడ్ ఉంటుంది. ఓకే గైస్, ఐ హ్యావ్ ఎ ప్లాన్. ఫస్ట్ ఇదంతా వైప్ చేసేస్తాను. ఈ రో వచ్చి మన ఫుడ్కి అన్ని గ్లాస్ ఐటమ్స్ అన్నీ ఇడబెడదాం అనుకుంటున్నాను. ఇంకా ఈ రో వచ్చి బాస్కెట్స్, మిగిలిన పైన బాస్కెట్స్ అన్నీ. ఇంకా ఈ రో వచ్చి ఇవన్నీ కిందకి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసేద్దాం అనుకుంటున్నాను పీపుల్. ఎందుకంటే ఇది ఎప్పుడన్నా ఒకసారి వాడతాం కాబట్టి, రైస్ కుక్కర్ తప్ప మిగతా అవన్నీ. సో అవన్నీ ఇంకా కింద మూవ్ చేసేద్దాం అనుకుంటున్నా. కింద బాస్కెట్స్ అన్నీ వెకేట్ చేసి పడేసేయడమే. సో దట్స్ ద ప్లాన్. సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్ రో. గ్లాస్ బౌల్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. అండ్ ఇంకా ఒక సెట్ ఆర్డర్ పెట్టా కదా, అది వాషింగ్కి పెట్టేస్తాను. వాషింగ్కి పెట్టేసి రేపు అది కూడా ఇక్కడ పెట్టేయచ్చు. అండ్ బాస్కెట్స్లో బాటిల్స్ అన్నీ అరేంజ్ చేసేస్తాను, మిగిలిపోయిన బాటిల్స్ అన్నీ. ఇంకే పైన బాగా అరేంజ్ చేయాలి. ఓకే, లెట్స్ డూ ఇట్ గైస్. ఇంది పీపుల్ ఇలా అరేంజ్ చేశాను అనమాట.
I think బాగానే కనిపిస్తోంది guys. There is no scope for mismatch. Coffee, tea, కారాలు, పొళ్ళు, sugar, peanuts, idli రవ్వ, chana dal, tur dal, black salt, ఇలా చింతపండ్లు అన్నీ కలిపి పెట్టాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేపాటికి స్నాక్స్ పెట్టాను. పర్ఫెక్ట్గా ఉంటుందని ఒక పొడి బిస్కెట్స్ మధుకి, డ్రై ఫ్రూట్స్, ఇది వచ్చి బనానా చిప్స్, పీనట్ లడ్డు అవి ఉన్నాయి. ఇక్కడ ఎండుమిరపకాయలు, పానీపూరీలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. కారం. సో సైడ్ నుంచి ఏవేవి ఉన్నాయి ఏవేవి లేవు అని అయితే మాత్రం బాగా తెలుస్తుంది గాయస్. ఇక్కడ చూసారంటే జీలకర్ర, అది వెనకాల ఒకటి కుమిన్ పౌడర్, సాంబార్ పౌడర్, కొరియాండర్ పౌడర్, బీన్స్. ఓకే, సో నౌ లెట్స్ షిఫ్ట్ టు ద నెక్స్ట్ రో గాయస్. మధు ప్రోటీన్ షేక్స్ అలానే ఉంచేద్దాం, పర్ఫెక్ట్ ఉంటుంది అది అక్కడ ఉంటేనే. అండ్ మనం నెక్స్ట్ రోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ రో వచ్చి మొత్తం బాస్కెట్స్ కాదు గాయస్, నెక్స్ట్ రో టిఫిన్ బాక్సెస్, బాస్కెట్స్ ఇవి పెడదాం అనుకున్నాం. సో లెట్స్ డూ దట్. టైం మార్నింగ్ 5 అయింది గాయస్. పక్షులు కూడా సౌండ్ చేస్తున్నాయి అన్నమాట. నేనేమో సినిమా పెట్టుకొని టైంపాస్ చేస్తూ సర్దినా. బట్ it turned out so good and it is totally worth it. Let me show you guys. See my brand new pantry. Wow, it is so well organized లాగా అనిపిస్తుంది guys నాకైతే. ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ అన్నీ ఉన్నట్లున్నాయి. ఇవన్నీ సిజర్స్ అన్నమాట. ఇది ట్రాష్ క్యాన్ కోసం కొన్నాను. ఈ బాక్స్ చాలా బాగుంది. బట్ ఎవ్రీథింగ్ లుక్స్ సో గుడ్, వెల్ ఆర్గనైజ్డ్ లాగా ఉంది. ఐఎమ్ హ్యాపీ రైట్ నౌ. ఆల్ మై హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్ బికాస్ it was so annoying to see my pantry in really bad condition. People ఎప్పుడు అనుకుంటున్నాను సర్దేద్దాం చెత్తంతా చెత్త పడేద్దాం అని, which is a good thing. Lot of చెత్త పడేసాను అనమాట. 2 bags of trash bins అక్కడ ఉన్నాయి చూసారా. ఇంకా ఇల్లంతా ఊడవాలి. But I'm so happy. It turned out so beautifully good. And ఇలానే మెయింటైన్ చేస్తే చాలు పీపుల్. మధుకు కూడా అన్నీ అందగలిగేలాగా ఇక్కడే ప్రోటీన్ పౌడర్స్, ఇది వచ్చి జ్యూసర్ది అనమాట, మా వెజిటేబుల్ జ్యూసర్ది. ఇది తీసుకొని పెట్టేసుకొని మళ్ళీ దీంట్లో పెట్టేయచ్చు. ఇది మా జార్స్ అనమాట, ప్రోటీన్ షేక్ జార్స్. అండ్ అక్కడ మూతలు అనమాట. సో అండ్ దిస్ ఈజ్ హిజ్ వాట్ వి కాల్ పీనట్ బటర్, హార్లిక్స్, ఇంకా కేసిన్ అట్లాంటివి అనమాట. సో అన్నీ ఇక్కడ నుంచి తనకు అందిపోయేలాగా పెట్టాను. సో దట్ హీ డజంట్ నీడ్ టు కన్ఫ్యూజ్ అనేసి. అంటే ఇవన్నీ ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ ఎలా తెస్తే బాస్కెట్స్ వాడుకోవచ్చు, లేదా ఎన్ని స్టోరేజ్ పర్పస్కైనా కూడా ఓకే. బట్ ఫైనలీ గాయస్, ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ మై pantry. It came out so good. I hope మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. If so, please like, share and subscribe guys. ఇల్లంతా ఇప్పుడు సర్దిరేసి అవన్నీ ఒక చోట పెట్టేసి అమ్మయ్య అప్పుడు పడుకుంటా నేను ఇంకా. See you guys all in my next vlog. Bye bye.